సో AETO CGRM నెక్స్ట్ మనకు వచ్చే డిజిట్ ఏంటో కనుక్కోవాలి. సో ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే లాజికల్ రీజనింగ్. సో చూద్దాం. సో దీన్ని డీకోడ్ చేద్దాం. సో A అంటే ఎంత మనకి 1, E అంటే 5, T అంటే 20, O అంటే ఎంత మనకి 15. నెక్స్ట్ CGRM, C అంటే ఎంత 3, G అంటే 7, R అంటే 18, M అంటే ఎంత మనకి 13. సో నెక్స్ట్ ఏంటో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో 1కి 3కి ఎంత యాడ్ చేస్తున్నారు చూడండి, +2. సో 1కి 2 యాడ్ చేస్తే 3 వస్తుంది. సో 5కి 7కి నెక్స్ట్ డిజిట్. సో 5, 7 అంటే ఎంత +2. సో 20కి 18కి ఏముంది ఇక్కడ -2 అండ్ 15కి 13కి ఏమొచ్చింది -2. అంటే ఫస్ట్ 2 డిజిట్స్కి మనకి +2 చేశారు. నెక్స్ట్ రిమైనింగ్ 2 డిజిట్స్కి -2 చేశారు. సో ఇక్కడ నుంచి చూద్దాం. సో 3కి +2 యాడ్ చేస్తే ఎంత మనకి 5 వస్తుంది. 5 అంటే E. 7కి +2 9 అంటే మనకి ఎంత వస్తుంది I. నెక్స్ట్ 18 - 2 ఎందుకంటే ఫస్ట్ యాడ్ చేశారు, నెక్స్ట్ 2 డిజిట్స్ మైనస్ చేశారు. సో 18 - 2 అంటే 16 అంటే ఎంత మనకి P. 13 - 2 అంటే 11 అంటే మనకి ఎంత వస్తుంది K. సో నెక్స్ట్ వచ్చే డిజిట్ ఏంటి మనకి ఇక్కడ EIPK. సో మీరు ఈ వాల్యూకి క్యాలిక్యులేట్ చేసి కామెంట్ చేయండి.